మనం నిత్యము పూజ చేసుకుంటూ ఉంటాం కదా. మరి పూజ అయ్యాక దేవుణ్ణి ఏం కోరుకుంటే వెంటనే వరమిస్తాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఏం కోరుకుంటారు మీరు? నాకు కామెంట్‌లో పెట్టండి. ఎవరెవరు పూజ అయ్యాక ఏం కోరుకుంటారు? అసలు దేవుణ్ణి ఏం కోరుకుంటే మనకి వెంటనే సిద్ధిస్తుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. దేవుణ్ణి పూజ అయ్యాక ఏం కోరుకోవాలి తెలుసా? తండ్రి, నీ చల్లని చూపు, నీ కరుణ, కృప, కటాక్షాలు అన్నీ నా మీదే చూపించండి స్వామి. నా మీద, నా కుటుంబం మీద, నా భర్త పిల్లల మీద, లేదంటే నా భార్య పిల్లల మీద చూపించండి అని చెప్పి కోరుకోవాలి. నాకు ఇల్లు కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు నచ్చిన అబ్బాయితోనే నాకు పెళ్ళవ్వాలి అని ఎప్పుడూ వద్దండి. దేవుడికి తెలుసు కదా, మన జీవితంలో మనకి సరైన వాళ్ళు ఎవరు, ఎవరిని మన దాకా చేరిస్తే మనం సుఖంగా ఉంటామనేది దేవుడికి తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది అన్నీ ఆయనకే తెలుసు. స్వామి, ఈరోజు ఏం జరిగినా అది నీ వల్లే, నువ్వు ఇచ్చిన ఆ పుణ్యం వల్లే నాకు మంచి జరిగింది. ఏదైనా చెడు జరిగిందనుకోండి, మీ జీవితంలో ఉన్న కర్మ కొంచెం ఒక 1% పోయిందని ఆనందపడండి. అప్పుడు దేవుడు నిజంగా మీకేం కావాలో చూసి మీకు వరమిస్తాడు. నిజమే అంటారా? నిజమైతే మాత్రం అవును అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.